Hello students, in this class we will discuss about one more problem. The question is that when 50 grams of sample of sulfur was burned, అంటే 50 grams weight ఉండే ఒక సల్ఫర్ అనేది బర్న్డ్ అంటే బర్న్ చేసాము అని ఇన్ ఎయిర్ సమక్షంలో, ఎయిర్ అంటే ఆక్సిజన్. సో బర్న్ చేసిన తర్వాత ఈ 50 grams లో ఎంత మిగిలిందంట? 4% ఆఫ్ ది శాంపుల్ వాజ్ లెఫ్ట్ ఓవర్. అంటే 50 grams ఆఫ్ సల్ఫర్ ని మనం బర్న్ చేస్తే దాంట్లో 4% ఆఫ్ ది సల్ఫర్ మాత్రమే మిగిలిందంట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని we have to calculate the volume of air required at STP condition containing, అంటే ఎంత ఎయిర్ కావాలా STP దగ్గర, ఎంత ఎయిర్ ఆ వాల్యూమ్ లో కూడా ఎంత తీసుకోవాలంట మనము. సో టోటల్ 100% అని వాల్యూమ్ అనుకుంటే దాంట్లో 21% ఆక్సిజన్ వాల్యూమ్ రూపంలో ఎంత కావాలి అనేది కావాలి. ఓకేనా? అంటే సల్ఫర్ మండించడానికి ఆక్సిజన్ కావాలా, ఆ ఆక్సిజన్ లో ఎంత ఆక్సిజన్ మాత్రమే మనకు కావాలంట? 21% ఆఫ్ ఆక్సిజన్ గురించి మాత్రమే అడుగుతున్నాడు. అంటే ఇక్కడ వాల్యూమ్ కావాలా, వాల్యూమ్ అగైన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గ్యాస్, ఎయిర్ అంటే గ్యాస్ కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా చెప్పింట గ్యాస్ కి గివెన్ వాల్యూమ్ బై STP అని చెప్పింట. STP వాల్యూ ఎంత? 22.4 లీటర్స్ వేల. ఓకేనా? అంటే గివెన్ వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూమ్ తెలియాలి అంటే మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ STP తెలియాలి. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మెయిన్ గా తెలియాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ తెలుసుకోవడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దేన్ని యూజ్ చేసి వీ కెన్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ మీన్స్ బై యూజింగ్ సల్ఫర్. సల్ఫర్ ని యూజ్ చేసి వీ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. ఎందుకంటే సల్ఫర్ సంబంధించిన వెయిట్ ఇచ్చాడు, సల్ఫర్ అనే వర్డ్ ఇచ్చాడు కాబట్టి రెండు చాలు నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి. సో ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ యూజ్ చేసి సల్ఫర్ ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ గురించి తెలుసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా వీ కెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూ. ఓకే, సో అది క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాస్తా. ఇక్కడ క్వశ్చన్ లో 50 grams ఆఫ్ శాంపుల్ ఆఫ్ సల్ఫర్ అన్నాడు. అంటే గ్రామ్స్ అంటే వెయిటే కదా. సో ఫ్రమ్ ది క్వశ్చన్ ద గివెన్ దట్ గ్రామ్స్ అంటే వెయిట్, అంటే వెయిట్ ఆఫ్ సల్ఫర్, వెయిట్ ఆఫ్ సల్ఫర్ వచ్చి 50 grams ఇచ్చాడు. ఇది బర్న్ బాగా మండి చేసింటాము. ఎంత మిగిలిందంట? 4% ఆఫ్ ది శాంపుల్. అంటే 50 grams లో 4% మాత్రమే మిగిలింది. అంటే మిగిలింది అంటున్నా లెఫ్ట్. అంటే ఏం రాస్తాం? గ్రామ్స్ రూపంలో రాస్తే ద వెయిట్ ఆఫ్ సల్ఫర్ లెఫ్ట్, వెయిట్ ఆఫ్ సల్ఫర్ లెఫ్ట్ ఎంత మిగిలింది రాసుకుంటే 50 grams లో 4% మాత్రం మిగిలింది. అంటే 4/100. ఓకేనా? 51 జార్ 52 జార్ 21 జార్ 22 జార్. అంటే ఎన్ని గ్రామ్స్ మిగిలింది సల్ఫర్ 50 grams లో? 2 grams మిగిలింది. అంటే ఎంత రియాక్ట్ అయినట్లు? 48. 50 - 2 అంటే 48. కాబట్టి ఇక్కడ రాస్తా ద వెయిట్ ఆఫ్ సల్ఫర్, ఎస్ రాస్తాను, వెయిట్ ఆఫ్ సల్ఫర్ రియాక్టెడ్. ఎంత రియాక్ట్ అయింది సల్ఫర్ లో? సో టోటల్ 50, రియాక్ట్ కాకుండా మిగిలింది 2 అంటే ఎంత వస్తుంది? 48 grams. అంటే ఈ రియాక్షన్ లో సల్ఫర్ బర్న్ చేసినప్పుడు ఈ టోటల్ 50 grams లో ఎన్ని గ్రామ్స్ సల్ఫర్ బర్న్ అవుతుంది టోటల్ గా? 48 grams. ఓకే, వెయిట్ ఉంది. సో దెన్ వాట్ ఈస్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ సల్ఫర్? కాబట్టి ఒకటే అటామిక్ వెయిట్ ఆఫ్ సల్ఫర్. సో అటామిక్ వెయిట్ సల్ఫర్ వచ్చి 32 grams. సో ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ఈక్వల్ టు weight by gram atomic weight. So weight we got here 48, gram atomic weight వచ్చి 32. So 32 16 2 jar 16 3 jar అంటే 3/2 అంటే 1.5. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫర్ ఎంత వస్తుంది? 1.5 మోల్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు రియాక్షన్ రాద్దాం దీనికి. సో దీన్ని బట్టి తెలిసిపోతుంది మనకు. సో సల్ఫర్ అన్నారు, ఎయిర్ సమక్షంలో రియాక్షన్ అవుతుంది. ఏమొస్తుంది ఇక్కడ?
సల్ఫర్ డయాక్సైడ్ SO2. ఓకేనా? ఇప్పుడు ఇది 1 మోలే కదా, 1 మోల్ ఆఫ్ సల్ఫర్. కాబట్టి ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలా? ఇక్కడ ఏం లేదంటే 1 మోల్ అని, 1 మోల్ ఆఫ్ O2 అని. మన క్వశ్చన్లో సల్ఫర్ ఎన్ని మోల్స్ వచ్చినాయి? 1.5 వచ్చింది. 1.5 మోల్స్ ఆఫ్ సల్ఫర్ కి ఇది కూడా 1 కదా, ఏమవుతుంది? 1.5 మోల్స్ ఆఫ్ O2. ఓకేనా? అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 ఏమవుతుంది? 1.5 మోల్స్. సో therefore the number of moles of O2 is equal to 1.4, 1.5 mole. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మినిమం వాల్యూ కనుక్కోవచ్చు. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ O2 is equal to STP ఫార్ములా అప్పుడే రాశా కదా, ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ O2 ఇంటూ STP. సో అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 1.5 ఇంటూ STP అంటే ఎంత చెప్పా? 22.4 లీటర్స్. 22.4 లీటర్స్. సో దీన్ని క్యాల్కులేట్ చేసి ఎలా వస్తుంది? 224, సో 15 వేద్దాం, 15 4 60, 15 2 30, 1 6 36, 15 2 30, 1 3 33. ఇక్కడ ఒక పాయింట్, ఒక డిజిట్ ఉంది పాయింట్, ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్, 2 స్థానాలు మార్చితే ఏమవుతుంది? 33.60. సో ద వాల్యూమ్ ఆఫ్ O2 ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 33.60 లీటర్స్. 33.60 లీటర్స్ వస్తుంది. సరే, టోటల్ వాల్యూమ్ ఎంత? కానీ మనం ఎంత చూడాలి ఇక్కడ? 21% కదా కావాల్సింది. కాబట్టి సో 21% ఆఫ్ ఆక్సిజన్ వాల్యూమ్, ఆక్సిజన్ వాల్యూమ్ ఈజ్, అప్పుడు ఏమవుతుంది? టోటల్ వచ్చిన వాల్యూమ్ 33.60 బై 21% అంటే 21/100 వేయాల, అంటే ఇంటూ 100. ఓకేనా? సో ఇప్పుడు ఎలా రాస్తాం దీన్ని? 3 ఏళ్ళు 21, సో 3 ఒకట్ల 3 ఒకట్ల 3 2 6, అంతేనా? ఇప్పుడు దీన్ని ఏం మిగిలింది? 11.20 ఇంటూ 100/7 మిగిలింది. సో దీన్ని మళ్ళీ 7 1 7, సో 11లో 7 పోతే 4, 4 2 మిగిలింది, 7 6 42. ఓకేనా? 0 అలాగే ఉంది, అంటే 1.60. సో 1.60 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? 2 జీరోలు పెరుగుతాయి, అంటే 160 లీటర్స్. 160 లీటర్స్ అంటే మనకు టోటల్ గా నెంబర్ ఆఫ్, అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ O2 వచ్చి 33.60 లీటర్స్ వచ్చింది. దాంట్లో మన క్వశ్చన్ లో 21% అడుగుతున్నాడు కాబట్టి ఈ దీంట్లో 21% అంటే ఎన్ని లీటర్స్ వస్తున్నాయి ఇక్కడ? 160 లీటర్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద గివెన్ ప్రాబ్లం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ డిస్కస్ అబౌట్ వన్ మోర్ ప్రాబ్లం. ఓకే.